విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సీపీ పోరుబాటుకు సిద్ధమైంది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనకు పిలుపిచ్చింది. దానిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. సో విద్యుత్ ఛార్జీలు పెంచం అని చెప్పి అలాగే వీలైతే తగ్గిస్తామని కూడా చెప్పారు. సో ఎన్నికల ప్రచారంలో అలాగే ఎన్నికలకు ముందు సో ప్రస్తుతం పెంచుతూనే పోతున్నారు. ఈ 6-7 నెలల కాలంలో దాదాపు 15,000 కోట్ల పైచిలకు విద్యుత్ భారం పడింది జనాల మీద అని కూడా ఒక అంచనా చెప్తోంది. సో ఏ రకంగా చూడాలి? అలాగే వైఎస్ఆర్సీపీ ఆందోళనకు పిలిపించింది, పోరుబాట పట్టనుంది అధ్యక్షుడి ఆదేశాల మేరకు. సో ఏంటి ఎజెండా? అప్డేట్ చెప్పండి. హరి, చంద్రబాబు ఇచ్చినటువంటి వందలాది హామీలు ఇవ్వటం తర్వాత మోసం చేయటం ఆయనకి ఎంత హాబీనో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మళ్ళీ ఇంకోసారి చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ ఛార్జీల భారం మరింతగా పెరిగిపోతుంది. ఏకంగా 15,485 కోట్ల రూపాయల భారం ఇప్పుడు ప్రజల మీద పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం భయాందోళన చెందిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కరెంటు తీగలు పట్టుకుంటే కరెంటు ఉంటుందో లేదో కానీ బిల్లులు పట్టుకుంటేనే షాకుతో గెలగలా కొట్టుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు ఈ నెలాఖరులో బిల్లు వస్తుందంటే కూడా ఏ స్థాయిలో బిల్లు వస్తుందనేటువంటి భయపడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అయితే కొనసాగుతుంది. కేవలం అధికారంలోకి వచ్చి 6 నెలల్లోనే 2 సార్లు కరెంట్ ఛార్జీలు భారీగా పెంచారు. 15,485 కోట్ల ఛార్జీలు అంటే అది మామూలు విషయం కాదు. కానీ ప్రభుత్వం ఏదో విధంగా మాయమాటలు చెప్తూనే ఈ మొత్తాన్ని కూడా జనం నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని కూడా పిలుపునిచ్చింది. రేపు లేదు ఎల్లుండి అంటే 27వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా విద్యుత్ కార్యాలయాలు ఎదుట ఆందోళన చేయాలని చెప్పి ఇప్పటికే పిలుపునిచ్చింది. అటు ఎస్సీ కార్యాలయాలతో పాటు సిఎండి ఆఫీసుల ఎదుట కూడా పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యుత్ బిల్లులు కూడా వస్తున్న నేపథ్యంలో బాధితులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో చంద్రబాబు ఎన్నికల ముందైతే చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితిలో కూడా ₹1 కూడా విద్యుత్ ఛార్జీలను పెంచను అని చెప్పడంతో పాటు ఇంకా వీలైతే తగ్గిస్తానని కూడా అప్పట్లో హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు 6 నెలలు తిరిగే లోపే ఇప్పుడు 2 సార్లు పెంచడం, అది కూడా 16,000 కోట్ల రూపాయలు దగ్గరగా పెంచినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒక వాల్ పోస్టులు సిద్ధం చేయడం కానీ పార్టీ క్యాడర్ని రెడీ చేయడం కానీ అన్ని కూడా చేసిన పరిస్థితి. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం అయితే చేయబోతున్నారు. ఇందుకోసం ఎల్లుండి డేటు ఫిక్స్ చేశారు. ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కూడా ఈ కార్యక్రమం జరగబోతుంది. దీంతోపాటు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా గతంలో 200 యూనిట్ల వరకు ఫ్రీగా వాడుకునే అవకాశాన్ని వైఎస్ జగన్ కల్పించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత దాన్ని కూడా పూర్తిగా తొలగించేయడం ద్వారా ఇప్పుడు ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి. సో మొత్తం బాధితులందరూ కూడా చంద్రబాబు బాధితులందరూ కూడా రేపు లేదు ఎల్లుండి పెద్ద ఎత్తున విద్యుత్ కార్యాలయాల దగ్గర ఆందోళన చేయడానికి రెడీ అయిన పరిస్థితి. మొట్టమొదట ఒక ధర్నా అయితే చేయబోతున్నారు. ఆ తర్వాత నిరసన ప్రదర్శన చేసి ఆ విద్యుత్ శాఖ అధికారులకు ఒక వినతి పత్రాన్ని ఇవ్వాలని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. హరి. ఓకే రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్.